హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం కాంట్రాక్ట్ మ్యారేజెస్ చూసాం, కానీ ఇవాళ ట్రయల్ మ్యారేజ్ చూడబోతున్నాం. ఒక కోల్డ్ హార్టెడ్ హీరో ఒక క్యూట్ అమ్మాయితో ట్రయల్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ హీరో గారు ట్రయల్ మ్యారేజ్ అని అడ్డం పెట్టుకుని హీరోయిన్ ని పర్మనెంట్ హౌస్ వైఫ్ గా చేసేస్తాడు. అలా ఆ ఇంట్లో జరిగే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా డ్రామాని చూసేద్దాం. డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ నింగ్ తన ఫ్రెండ్ జియాతో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే నింగ్ జియా బాస్ తో బ్లైండ్ డేట్ కి వెళ్ళుంటుంది. ఆ విషయం తెలుసుకున్న జియా నింగ్ తో అంటుంది, ఏంటి నింగ్, నువ్వు మా బాస్ తో బ్లైండ్ డేట్ కి వెళ్తున్నావా? అసలు ఆయనతో ఎలా వెళ్ళావే? ఆయన ఎలాంటి పర్సనో నీకు తెలుసా? ఆయన ఒక నెంబర్ 1 పర్వర్ట్. ఎంత పెద్ద పర్వర్ట్ అంటే నీకు ఐడియా కూడా లేదు అని చెప్తుంది. యాక్చువల్ గా వాళ్ళ బాస్ ఈ సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ అన్నమాట. కానీ నింగ్ ఫ్రెండ్ జియా మాత్రం అతని మీద కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటుంది. ఆయన రిచ్ కావచ్చు, కానీ ఒక నెంబర్ 1 పర్వర్టెడ్ పర్సన్. అన్నం నీళ్లు లేకపోయినా ఉండగలడు, కానీ పని లేకుండా ఉండలేడు. ఎవరినైనా చూసావా? 48 అవర్స్ కంటిన్యూస్ గా మీటింగ్స్ చేస్తూనే ఉండడం అతను చేస్తాడు. ఆ మీటింగ్ లో ఉన్న స్టాఫ్ చచ్చినా బ్రతికినా అతనికి అనవసరం. ఆయనకు కావాల్సింది జస్ట్ వర్క్ మాత్రమే. అంతేకాదు, ఒకసారి ఒక రైవల్ బిజినెస్ సీక్రెట్స్ లీక్ చేస్తున్నాడని తెలిసి మన బాస్ అతన్ని కార్ యాక్సిడెంట్ చేయించి చంపేశాడంట. అంత క్రూయల్ అండ్ హార్ట్లెస్ పర్సన్ ఆయన అని చెప్తూ జియా ఇంకా అంటుంది, మీ అంకుల్ నిన్ను అసలు ఆ బాస్ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు? తన సొంత కూతురు అంటే నీ కజిన్ ఎందుకు పంపడం లేదు అని అడిగేసరికి అప్పుడు నింగ్ మనసులో బాధపడుతూ అనుకుంటుంది, నేను చిన్నప్పటి నుండి అంకుల్ ఆంటీ దగ్గరే పెరిగాను. వాళ్ళు నా కజిన్ ని అంటే వాళ్ళ బిడ్డని చాలా స్పాయిల్ చేశారు. తనని ఎక్కువగా ప్రేమించేవారు. నేనంటే వాళ్ళకి అసలు లెక్కలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఒక రోజు ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక గాడిద తన తల మీద తన్నుంటుంది. అప్పుడు నింకి ఒక విషయం అర్థమవుతుందన్నమాట. తను ఒక నావెల్ చదువుతున్నప్పుడు తను ఆ నావెల్ లోని ఒక బలి పశువు అని. ఆ నావెల్ లోని ఒరిజినల్ స్టోరీ ప్రకారం తను ఆ పర్వర్టెడ్ సీఈఓ తో జరగాల్సిన అరేంజ్ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకుని ఆమె ప్రేమించి ఒక మేల్ మోడల్ తో వెళ్లిపోవాలి. ఆ తర్వాత మోడల్ తన డబ్బంతా లాగేసుకుని తన్ని మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తే అక్కడ తను పిచ్చిదానిలా చనిపోవాలన్నమాట ఆ నావెల్ లో. సో అది గుర్తు చేసుకుని నింగ్, చా అలాంటి ట్రాజిక్ ఎండింగ్ నాకొద్దు, అందుకే ఆ పర్వర్టెడ్ అయినా హార్ట్లెస్ అయిన సీఈఓనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అని డిసైడ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అదే టైం కి అక్కడికి జై వస్తాడనమాట. ఇతనే మన డ్రామా హీరో. ఆయన చూడగానే ఎంప్లాయీస్ అందరూ భయంతో పరుగులు తీస్తుంటారు. జియా కూడా బాస్ వస్తున్నారు, నేను వెళ్ళాలి అని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది. అందరూ వెళ్లిపోయాక నింగ్ ఆయన్ని చూసి నిజంగానే ఇతను ఇంత స్కేరీనా అనుకుంటుంది. అతని బ్లైండ్ డేట్ అనే నింగ్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఇద్దరు ఒకరికొకరు విష్ చేసుకుంటారు. ఆ తర్వాత జై డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాడనమాట. ఇక విష్ చేసుకున్నాం కదా, సో టైం వేస్ట్ చేయకుండా నా బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పేస్తాను. నాకు కాబోయే వైఫ్ కి ఉండాల్సిన కండిషన్స్ ఇవే. ఫస్ట్, నేను ఎప్పుడు పిలిచినా నువ్వు నా కోసం రెడీగా ఉండాలి. సెకండ్, నేను డైలీ 3 టైమ్స్ కాల్ చేస్తాను, నువ్వు ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి. థర్డ్, నేను చెప్పిన ప్రతి మాట నువ్వు ఒబే చేయాలి, అంటే నేనేం చెప్పినా నువ్వు వినాలి అని అంటాడు. అప్పుడు నింగ్ ఏమాత్రం తడబడకుండా, సరే నాకన్నీ ఓకే, మరి దీనికి బదులుగా నాకు నెలకు ఎంత మనీ ఇస్తారు? ఎందుకంటే నేను నా ఫ్రీడమ్ వదులుకొని మీకోసం 24 అవర్స్ వర్క్ చేయాలి, ఫుల్ టైం హౌస్ వైఫ్ గా ఉండాలి, అంటే నాకు కూడా శాలరీ కావాలి కదా అని చాలా ప్రొఫెషనల్ గా అడుగుతుంది. జై ఆ మాటకి షాక్ అవుతాడు. ఎందుకంటే అతను ఇప్పటి వరకు వెళ్లిన బ్లైండ్ డేట్స్ లో అందరూ ఆ కండిషన్ విని భయపడి పారిపోయి ఉంటారు. కానీ తను మాత్రం చాలా డిఫరెంట్ అని, డైరెక్ట్ గా మనీ గురించి అడుగుతుందని అనుకొని మంత్ కి 3 మిలియన్స్ ఇస్తాను అని అంటాడు. దానికి నాకు మంత్లీ వద్దు, డైలీ పేమెంట్ కావాలి అని అడుగుతుంది. జై దానికి కూడా ఒప్పుకొని, సరే నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మనీ ఇస్తాను, హాలిడేస్ లో డబుల్ పేమెంట్ ఇస్తాను, ఓకేనా అని చెప్తాడు. ఇక ఫుల్ టైం హౌస్ వైఫ్ గా ఉన్నందుకు ఆల్రెడీ డైలీ మనీ వస్తున్నాయి, దానికి తోడు వీకెండ్స్ కి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మన హీరోయిన్ ఫుల్ ఖుష్. అప్పుడు నింగ్ ఒక రిక్వెస్ట్ చేస్తుంది, మిస్టర్ జై, మీరు నా నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నన్ను ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను చాలా వీక్ ఉమెన్ ని, మా అంకుల్ అండ్ కజిన్ నా మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసరికి దానికి అతను, డోంట్ వరీ మిస్ నింగ్, నీ సేఫ్టీకి నాది గ్యారంటీ అని ప్రామిస్ చేస్తాడు. అప్పుడు నింగ్ మనసులో అనుకుంటుంది, జియా చెప్పిన దానికంటే ఇతను చాలా డిఫరెంట్ గా ఉన్నాడు, ఇతనితో మాట్లాడడం చాలా ఈజీ కదా అని. అప్పుడే జై నింగ్ తో అంటాడు, వెంటనే నీ సామాన్లు సదురుకో, నా ఇంటికి ఇప్పుడే మూవ్ అయిపోవాలి, ఎందుకంటే నాకు ట్రయల్ మ్యారేజ్ కావాలి అని అతని కండిషన్ అప్పుడు ముందు పెడతాడు. సో వీళ్ళిద్దరు 1 మంత్ ట్రయల్ మ్యారేజ్ చేసుకుంటున్నారనమాట. ఈ 1 మంత్ లో హీరోయిన్ ఫుల్ టైం హౌస్ వైఫ్ గా ఎట్ ద సేమ్ టైం హీరోకి వైఫ్ గా యాక్ట్ చేయాలి. ఆ ట్రయల్ మ్యారేజ్ లో సక్సెస్ అయితేనే జైనింగ్ ని పెళ్లి చేసుకుంటాడనమాట. ఆ కండిషన్ పెట్టగానే దానికి ఆమె ఓకే అంటుంది. అతను వెళ్తుంటే నింగ్ ఆపి ఒక డౌట్ అడుగుతుంది, అసలు ఇంత మందిలో మీరు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. ఆయన టర్న్ అయ్యి, నా ఇంట్యూషన్ చాలా కరెక్ట్, నువ్వు ఈ పనికి చాలా బాగుంటావని నాకు అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఆమె వైపు తిరిగి, మరి నా రిప్యుటేషన్ అంత బ్యాడ్ గా ఉన్నా కూడా నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు నింగ్ ఆయనకు చాలా క్లోజ్ గా వెళ్లి, ఎలాగో మీరు నా కోసం చాలా ఫేవర్ చేశారు కదా, అంటే ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూనే ఉంటారు కదా, అందుకే అని చెప్తుంది. ఇంకో పక్క నింగ్ కజిన్ సాంగ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది, డాడీ ఖచ్చితంగా ఆ ప్రెసిడెంట్ నింగ్ ని రిజెక్ట్ చేస్తాడు, అసలు తను ఆ మేల్ మోడల్ ని ప్రేమిస్తోంది కదా, వాళ్ళ మధ్య ఏం జరగదులే అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, అవును నా కూతురు ఎంత తెలివిగలదో, ఇంత ప్రెస్టీజియస్
ప్రెస్టీజియస్ కాలేజ్ లో చదివింది, యూనివర్సిటీ నుంచి డిగ్రీలు వచ్చినాయి, పెయింటింగ్ పియానో వయానో అన్ని వచ్చు. ఇంకేమొచ్చు, ఏమీ రాదు. ప్రెసిడెంట్ కి అసలు తన మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ కలగదు, పక్కా రిజెక్ట్ చేస్తాడు అని ఆమె గురించి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుకుంటారు. అదే టైంలో అక్కడికి నింగ్ వస్తుంది. తనని చూడగానే ఆంటీ పరిగెత్తుకుంటూ వెళ్లి, ఏంటి నింగ్ అప్పుడే ఇంటికి వచ్చేసావు, ఏమైంది, ప్రెసిడెంట్ నిన్ను రిజెక్ట్ చేశారా అని వెటకారంగా అడుగుతుంది. దానికి నింగ్ చాలా కూల్ గా నవ్వుతూ, ఆంటీ మీ పుణ్యమా అని మీరు నన్ను ప్రెసిడెంట్ జైకి ఇంట్రడ్యూస్ చేయకపోయి ఉంటే మా ఇద్దరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యేదే కాదు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి వెంటనే ఒప్పుకున్నారు అని బాంబ్ పేలుస్తుంది. ఆ మాట వినగానే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అంతేకాదు ఆంటీ, ఈ వీక్ లోనే మా ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది అని ఇంకో షాక్ ఇస్తుంది. అది విన్న సాంగ్ అంకుల్ అసలు ఆ ప్రెసిడెంట్ లాంటి వ్యక్తికి పల్లెటూరు పిల్ల మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది అని మనసులో జలస్ ఫీల్ అవుతుంటాడు. అప్పుడు సాంగ్ మదర్ కవర్ చేస్తూ, పాపం నింగ్ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు కదా, అందుకే మేము తన గురించి ఎప్పుడు మంచిదే ఆలోచిస్తాం అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే నింగ్ అసలు విషయం తెలుసు. నా పేరెంట్స్ నా కోసం వదిలి వెళ్లిన ఆస్తిని ఎలాగైనా లాక్కోవాలని మీరు ఇలా నటిస్తున్నారని నాకు తెలుసు ఆంటీ అని మనసులో అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే అంతకు ముందు నింగ్ మన జైకి ఒక కండిషన్ పెడుతుందన్నమాట. మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి ఈ సాంగ్ ఫ్యామిలీతో మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు, అందుకే మీ కంపెనీ నుండి వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ రాకుండా చూడండి అని చెప్తుంది. ఆ కండిషన్ కి అతను విత్ ఇన్ సెకండ్స్ లో యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా తను సామాన్లు సదురుకోవడానికి వెళ్తుంటే తన కజిన్ సాంగ్ అడ్డుపడి, నువ్వు మా డాడీ మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి నింగ్, వాళ్ళ వల్లే కదా నీకు ప్రెసిడెంట్ తో పెళ్లి జరుగుతుంది అని ఏడిపిస్తూ ఉంటే నింగ్ అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. కరెక్ట్ గా చెప్పావు సాంగ్, నేను చదువుకోలేదని యూజ్లెస్ గర్ల్ అని నన్ను తిట్టి అందుకే ఎవరో ఒక రిచ్ పర్సన్ ని పెళ్లి చేసుకోవాలని చెప్పినందుకు వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ పుణ్యమా అని ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి మిస్టర్ జై బయట నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను సామాన్లు సదురుకొని వెళ్ళాలి అని అక్కడి నుంచి స్టైల్ గా వెళ్లిపోతుంది. నింగ్ వెళ్లిపోయాక సాంగ్ ఫాదర్ అంటాడు, అసలు ఆ ప్రెసిడెంట్ కి ఏం పిచ్చి పట్టింది, అతను ఒక నెంబర్ 1 పర్వర్డ్ అండ్ కమ్ బ్యాక్ అంటే వేస్ట్ ఫెలో. నింగ్ అతను ఎంతకాలం భరిస్తుందో నేను కూడా చూస్తాను అని అంటాడు. కాసేపటి తర్వాత నింగ్ తన సామాన్ సదురుకొని జై విల్లాకి వెళ్తుంది. ఆ విల్లా చూసి తను షాక్ అవుతుంది. వామ్మో, నిజంగానే ఇతను చాలా రిచ్, ఇంత పెద్ద ఇల్లు ఏంటి, ఇలాంటి ఇల్లులు సినిమాలలో తప్ప బయట చూసిందే లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక్క సర్వెంట్ కూడా కనిపించాడు. అది చూసి ఆమె భయపడుతుంది. ఏంటి ఒక్క సర్వెంట్ కూడా లేడు, ఇదంతా నేనే క్లీన్ చేయాలా అని భయపడుతుంటే అక్కడికి హౌస్ కీపర్ వచ్చి, లేదు మేడం, క్లీన్ చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ ప్రెసిడెంట్ కి ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఓసిడి ప్రాబ్లం ఉంది, ఆయన వస్తువులన్నీ వేరే వాళ్ళు టచ్ చేస్తే అస్సలు నచ్చదు అని చెప్తుంది. అప్పుడే తను సోఫా మీద కూర్చోబోతుందన్నమాట. అది విన్న వెంటనే కంగారుగా లేస్తుంటే, మీరు వర్రీ అవ్వకండి, మీరు ఈ ఇంటికి కాబోయే మిస్సెస్ కదా, మీకు ఎక్సెప్షన్ ఉంటుంది అని ఆ మేడ్ సర్ది చెప్తుంది. దానికి నేను చాలా వినయంగా, లేదు లేదు, నేను మీరు సేమ్, ఇద్దరం పని చేస్తున్నాం, కాకపోతే మన జాబ్స్ వేరు వేరు అంతే అని అంటుంది. వెంటనే తన నోట్బుక్ తీసి జైకి ఏం నచ్చుతాయి ఏం నచ్చావు అన్ని పాయింట్స్ నోట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ సాయంత్రం జై ఆఫీస్ నుంచి రాగానే గేట్ దగ్గర నింగ్ వినయంగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక టిపికల్ హౌస్ వైఫ్ లాగా మనసులో అనుకుంటుంది, ఒక హౌస్ వైఫ్ ఏం చేస్తుందో నేను కూడా అదే కదా చేస్తున్నాను అని. అప్పుడే జై కార్ దిగగానే, ముందు మీరు వెళ్ళండి అని నింగ్ అంటే, లేదు నువ్వే ముందెళ్ళు అని ఆయన అంటాడు. ఇద్దరు లోపలికి వెళ్ళాక తన ఆయన కోట్ తీయడానికి చేయి చాపుతుంది. ఆ చేయి చాపగానే అతను చూసి ఆమె పెట్టిన కండిషన్ ఒకటి గుర్తొస్తుంది. మేబీ ఈ రోజు హౌస్ వైఫ్ గా వర్క్ చేసినందుకు డబ్బులు అడుగుతుంది అనుకుంటా అని వెంటనే ఒక కార్డ్ ఇచ్చి, ఇందులో 1 lakh yuan డిపాజిట్ చేశాను, పాస్వర్డ్ అక్కడే ఉంది అని చెప్తాడు. ఆ కార్డ్ తీసుకోగానే నింగ్ ఫుల్ హ్యాపీ అయిపోయి, అబ్బా రిచ్ పీపుల్ స్టైలే వేరు అని అనుకుంటుంది. అప్పుడే జై సోఫాలో కూర్చొని, రేపు ఈ కార్డ్ లో ఇంకొక 5 million వేస్తాను, ఒక హౌస్ వైఫ్ గా నీకేం కావాలన్నా కొనుక్కో, షాపింగ్, ట్రావెలింగ్, కాస్ట్లీ థింగ్స్ ఏదైనా సరే, ఒకవేళ నీకు కార్ డ్రైవ్ చేయడం నచ్చకపోతే ఒక డ్రైవర్ ని కూడా హైర్ చేసుకో అని చెప్తాడు. నింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మీరు చాలా జెంటిల్మెన్ అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంది. తను పర్ఫెక్ట్ వైఫ్ లా ఉండాలని చెప్పి ఆమె హెయిర్ కి షాంపూ యూజ్ చేసుంటుంది. ఆ హెయిర్ ని పట్టుకొని జైకి దగ్గరగా వెళ్లి స్మెల్ చూపిస్తుంది. మీకు స్మెల్ అంటే చాలా సెన్సిటివ్ కదా, ఇది బాగుందో లేదో చెప్పండి, మీకు నచ్చితేనే నేను వాడతాను అని అడుగుతుంది. జై ఆ స్మెల్ చూసి, దీని కాస్ట్ ఎంత అని అడుగుతాడు. ఇది జస్ట్ 1 yuan అంతే, బయట కొంటే 40 to 50,000 అవుతుంది అని నింగ్ చెప్తే ఆయన ముఖం మార్చేసి, ఈ స్మెల్ అస్సలు బాలేదు, నీ షాంపూ కాస్ట్ కనీసం 10,000 yuan ఉండాలి, నువ్వు నా వైఫ్ వి, నీ స్టాండర్డ్ చాలా హైగా ఉండాలి, మేకప్ నుండి ఎవ్రీథింగ్, పర్సనల్ థింగ్స్ అన్ని నా వైఫ్ రేంజ్ లోనే ఉండాలి అని అతని రేంజ్ కి ఈక్వల్ గా ఉండమని చెప్తాడు. ఆమె బట్టల్ని కూడా చూసి, ఈ బట్టలు చాలా చీప్ గా ఉన్నాయి, ఇవి కూడా మారిపోవాలి అని చెప్తాడు. నింగ్ తన బట్టలు చూసుకొని, అవును కదా నేను మరీ చీప్ గా ఉన్నాను, అయినా నేను ఇక్కడికి వచ్చింది మనీ సంపాదించడానికి, ప్రేమించడానికి కాదు, అందుకే బాస్ ఎలా కావాలంటే అలా తయారవ్వాలి అని ఆయన అడుగుజాడల్లో నడవడానికి డిసైడ్ అవుతుంది. ఓకే బాస్, మీరు చెప్పినట్లే రేపు షాపింగ్ కి వెళ్ళి మంచి మంచి థింగ్స్ అన్ని కొనుక్కొని వస్తానని అంటుంది. బాస్ ఏంటి అని ఆయన అడిగితే, హస్బెండ్ అని పిలవమంటారా, ఇది మరి మన ఫస్ట్ మీటింగే కదా అని నింగ్ అంటే, దానికి జై, నాకు అవేం అవసరం లేదు, ఎలాగో మంది ట్రయల్ మ్యారేజ్ పీరియడ్ కాబట్టి
కాబట్టి నువ్వేది పిలుచుకున్నా నాకు అనవసరం అని అంటాడు. ఆ తర్వాత జై అక్కడే కూర్చోమని చెప్పగానే మెయిడ్ వచ్చి నింకి చైర్ ఇస్తుంది. తను కూర్చొని ఈ రోజు మన ట్రయల్ మ్యారేజ్ కి ఫస్ట్ డే కదా, నేను మీకు ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటుంది. జై చెప్పు అనగానే నింగ్ అసలు పాయింట్ కి వస్తుంది. మనం ఎలాగో ట్రయల్ మ్యారేజ్ లో ఉన్నాం కాబట్టి మనం విడివిడిగా పడుకుందాం, కలిసి వద్దు అని కండిషన్ పెడుతుంది. దానికి అతను వెంటనే ఒప్పుకొని నాకు కూడా ఆ కండిషన్ ఓకే, కానీ ఏ రాత్రి అయితే నేను నీతో కలిసి పడుకుంటానో ఆ నెక్స్ట్ డే మనం వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకుంటాం. ఎలాగో మన ట్రయల్ పీరియడ్ 1 month ఉంటుంది కదా, ఆ తర్వాత చేసుకోవాల్సింది పెళ్లే కదా అని చెప్తాడు. దానికి నీ 1 month అంటే చాలా తక్కువ టైం కదా అని అంటే సరే అయితే 2 months అని ఫిక్స్ చేస్తాడు జై. 2 months అనగానే నింగ్ మనసులో లెక్కలేసుకుంటుంది. 2 months అంటే నా దగ్గర 6 billions ఉంటాయి. ఒకవేళ ఈ పెళ్లి వర్కౌట్ అవ్వకపోయినా నా దగ్గర బోలెడ్ డబ్బులు ఉంటాయన్నమాట. ఇది చాలా ప్రాఫిట్ బిజినెస్. నాకు పెళ్లి కాకపోయినా కూడా నేను మంచి డబ్బులతోనే బయటికి వెళ్ళిపోవచ్చు అని హ్యాపీ అయిపోయి వెంటనే డీల్ ఓకే చెప్తుంది. ఇంకా నేను పడుకునే రూమ్ ఎక్కడో చూపిస్తే నా సామాన్లన్నీ అక్కడ పెట్టుకుంటానని అడుగుతుంది. మన జై మేట్స్ కి చెప్పొచ్చు కదా, చెప్పడు. స్వయంగా తనకి గెస్ట్ రూమ్ చూపిస్తాడు. ఆ రూమ్ చూసి నింగ్ ఫిదా అయిపోతుంది. అప్పుడు జై అంటాడు, మిస్ నింగ్ మన ఎంగేజ్మెంట్ మా ఫ్యామిలీ పాత ఇంట్లో జరుగుతుంది అని చెప్పగానే తను ఓకే అన్నాక ఆయన ఇంకొన్ని కండిషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నింగ్ వాటన్నిటిని ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటుంటే జై మనసులో అనుకుంటాడు, నా వైఫ్ గా నింగ్ ని సెలెక్ట్ చేసి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. బయటికి మాత్రం నువ్వు టైం విషయంలో చాలా పంక్చువల్ గా ఉండాలి, నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు. ఇంకో విషయం, నువ్వు మంత్లీ ఖచ్చితంగా 5 million ఖర్చు చేయాల్సిందే, అది ఏదైనా ఏమైనా అని చెప్తాడు. ఏంటి మిస్టర్ జై ఇదంతా నాకు రివార్డ్ లా ఇస్తున్నారా అని నింగ్ షాక్ అయితే, నా వైఫ్ ఎప్పుడు కాన్ఫిడెంట్ గా కనపడాలి అండ్ కాన్ఫిడెంట్ గా ఉండాలి కూడా, తను ఎంతైనా ఖర్చు చేయగలగాలి. రేపు డ్రైవర్ ని పంపిస్తాను, వెళ్లి నీ టేస్ట్ కి తగ్గట్టు షాపింగ్ చేయి అని చెప్పి వెళ్లిపోతాడు. ఆల్రెడీ రోజుకి 1,00,000 రూపాయలు వస్తాయని నింగ్ సంబరపడిపోతుంటే ఆయన మళ్ళీ 5 million ఖర్చు చేయాలని చెప్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే మళ్ళీ వెనక్కి తిరిగి నువ్వు ఏ షాపింగ్ చేసినా ముందు నాకు ఫోటో సెండ్ చేయాలి, నా సెలెక్షన్ ప్రకారమే నువ్వు తీసుకోవాలి అని చెప్తాడు. అది విని నింగ్ మనసులో అనుకుంటుంది, నిజంగానే ఇతను నెంబర్ 1 పొరవట్లా ఉన్నాడే అని. వెంటనే తను మీ వీచాట్ ఐడి ఇవ్వండి, మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను కాంటాక్ట్ చేయడానికి అని వెనకాలే వెళ్తుంటే కాల్ జారి పడిపోబోతుంది. కానీ అతనికి ఓసిడి ప్రాబ్లం ఉందని చెప్పి అతనికి తగలకుండా సైడ్ నుంచి బ్యాలెన్స్ తీసుకొని నిలబడదామని చాలా కష్టపడుతుంది. లక్కీగా పడలేదు అనుకునే లోపే ఆమె పడిపోబోతుంటే జై తన చేయి పట్టుకుని ఆపుతాడు. నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని ఆయన అడిగితే అదేం లేదు అని కవర్ చేస్తుంది. అప్పుడు ఆమె మీ అసిస్టెంట్ నెంబర్ అయినా ఉందా అని అడుగుతుంది. అసిస్టెంట్ కి నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలీదు, సో నా నెంబర్ కే మెసేజ్ చేయి, నువ్వు 5 million కంటే తక్కువ ఖర్చు చేస్తే నాకు మెసేజ్ వస్తుంది, సో జాగ్రత్తగా చూసి 5 million ఖర్చు చేయి అని చెప్పి వెళ్లిపోతాడు. నింగ్ మెల్లగా థ్యాంక్ యూ పర్వట్టెడ్ బాస్ అని గొనుక్కుంటుంది. మన భాషలో చెప్పాలంటే థ్యాంక్ యూ సుత్తి బాస్ అని చెప్తుంది అనమాట. కాసేపటి తర్వాత నింగ్ ఫ్రెష్ అవ్వడానికి కిందికి వెళ్తుంటే జై అబ్బాయి ఎక్కడికి అని అడుగుతాడు. కింద వాష్రూమ్ కి వెళ్తున్నాను అని తను చెప్తే నా వాష్రూమ్ యూజ్ చేసుకో అని ఆఫర్ ఇస్తాడు. మీకు ఓసిడి ఉంది కదా అని నింగ్ అంటే అవును, కానీ నా ఫ్యూచర్ వైఫ్ కోసం నేను దీన్ని కూడా టాలరేట్ చేయగలనో లేదో చెక్ చేయాలి అని చెప్తాడు. తన ఆయన వాష్రూమ్ లో ఉన్న సోప్స్ అండ్ షాంపూస్ వాడి తన జుట్టు స్మెల్ చూసుకుని అబ్బో ఇందులో నుంచి నిజంగానే రిచ్ పీపుల్ స్మెల్ వస్తుంది. అంతలో ఆయన వచ్చి అయిపోయిందా అని అడిగేసరికి ఆ బాత్రూమ్ లో తన వెంట్రుకలు పడి ఉండడం చూసి నింగ్ కంగారు పడుతుంది. తలుపు కొంచెం తెరిచి ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా, నేను కొంచెం డర్టీ చేశాను, క్లీన్ చేసి వస్తాను అని చెప్తుంది. కానీ జై తలుపు తోసుకొని లోపలికి వచ్చి అక్కడ ఉన్న ఒక బటన్ క్లిక్ చేసి మెయిన్ ని పిలిపిస్తా, ఆంటీ వాంగ్ ఈ వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఒకరిని పంపించండి అని చెప్తాడు. తన వైపు తిరిగి గుర్తుంచుకోని క్లీనింగ్ అనేది మెయిడ్స్ చేసే పని, నువ్వు వాళ్ళకి ఆర్డర్ వేయాలంతే అని ఒక చిన్న క్లాస్ పీకి వెళ్లిపోతాడు. రాత్రి గెస్ట్ రూమ్ లో నింగ్ తన తలుపుకి ఫుల్ గడి పెట్టుకొని ఒక చైర్ అడ్డు పెట్టి బందోబస్తు గట్టి చేసి ఉంటది. ఎందుకంటే ఎంత స్టాండర్డ్ మ్యాన్ అయినా సరే పక్క రూమ్ లోనే ఉన్నాడు కదా, వాడికి ఫీలింగ్స్ ఎక్కువై వచ్చి నా మీద పడితే నేనేం చేయాలి అని జాగ్రత్తగా ఉండాలి అనుకుని లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది. కానీ సడన్ గా ఏమవుతుందంటే జై ఆ రూమ్ లోకి వచ్చి తన మీదకి దూకుతాడు. తను ఏంటి ఇదంతా అని కంగారుగా అడిగితే మన ట్రయల్ మ్యారేజ్ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లాలి కదా అని ఆయన రొమాంటిక్ గా తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా కిస్ చేస్తూ రెడీ అవుతుండగానే ఒక్కసారిగా నింగ్ కళ్ళు తెరుస్తుంది. ఓ మై గాడ్ ఇదంతా కలనా అని ఊపిరి పీల్చుకుంటుంది. మార్నింగ్ లేచి బయటకెళ్లి ఆయన రూమ్ తలుపు కొట్టి చూస్తే ఆయన అక్కడ ఉండడు. ఇతనేంటి ఇంత ఎనర్జీ ఉన్న మాన్స్టర్ లా ఉన్నాడు అని తిట్టుకుంటూనే యూట్యూబ్ లో రిచ్ హస్బెండ్ తో ఎలా బిహేవ్ చేయాలి, ఆయన ఎలా ప్లీజ్ చేయాలి అని వీడియోలు చూసుకుంటూ బ్రష్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఖాళీగా ఉండలేక కిచెన్ లోకి వెళ్లి డంప్లింగ్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అక్కడికి జై వచ్చి నువ్వు కుకింగ్ చేస్తున్నావా అని అడిగితే అవును, మీకు బ్రేక్ఫాస్ట్ లో ఏం నచ్చుతుందో తెలియక అన్ని చేస్తున్నాను, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాగే చేసుకునేదాన్ని అని చెప్తుంది. అది విని ఆయనకి సాంగ్ ఫ్యామిలీ మీద కోపం వస్తుంది. ఆ అంకుల్ ఆంటీ తన ఆస్తి మీద ఉన్న ఇంట్రెస్ట్ తన మీద చూపించి
చూపించలేదని, అందుకే ఇలాంటి పనులు నేర్చుకుంది అని అనుకుంటాడు. బయటికి మాత్రం నువ్వు కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ షెఫ్ ఉన్నాడు కదా అని అంటాడు. నాకు వాళ్ళ వంట నచ్చదు అని నింగ్ అంటే, ఒకవేళ వాళ్ళు సరిగ్గా చెయ్యకపోతే మార్చేయమని చెప్పు, అప్పటికి వినకపోతే షెఫ్ ని మార్చేద్దాం అని చెప్తాడు. ఓకే బాస్, ఇంకెప్పుడు ఇలా వండను అని నింగ్ అంటే, నువ్వు నీ స్టాండర్డ్ పెంచుకోవాలి, నువ్వేదో ఆర్డినరీ ఫ్యామిలీ వైఫ్ వి కాదు, నా ఫుల్ టైం వైఫ్ వి, వేరే వాళ్ళు నీకు వండి పెట్టి సర్వీస్ చేస్తుంటే ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకో అని స్ట్రిక్ట్ గా చెప్తాడు. అతను అంత స్ట్రిక్ట్ గా బిహేవ్ చేసేసరికి అతని మీద కోపంతోనే డంప్లింగ్స్ తింటూ సోయా మిల్క్ తాగుతున్న నింగి ఆయన అలానే చూస్తూ ఉండిపోతాడు. తను ఆయనకు కూడా ఇద్దామని చేయి చంపి, మళ్ళీ వద్దులే మనకెందుకు, అయినా ఇవన్నీ మీకు నచ్చవు కదా అని వెనక్కి తీసుకుని తనే తినేస్తుంది. పాపం జైకి తినాలని ఉన్నట్టుంది మనసులో, కానీ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా వెళ్లే ముందు ఇంకొక సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నెలకి 5 మిలియన్స్ ఖర్చు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ 2 మిలియన్స్ అయినా ఖర్చు చేయాల్సిందే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడనమాట. ఆ తర్వాత నింగ్ డ్రైవర్ అంకుల్ ని తీసుకొని షాపింగ్ కి వెళ్తుంది. కట్ చేస్తే నింగ్ ఒక పెద్ద మాల్ లో షాపింగ్ చేస్తుంటే మన విలన్ కజిన్ సాంగ్ చూసేస్తుంది. అది చూసి తట్టుకోలేక వెంటనే వాళ్ళ అమ్మకు కాల్ చేసి, మమ్మీ చూసావా, ఈ నింగ్ ఇంత పెద్ద మాల్ లో షాపింగ్ చేస్తుంది అని కంప్లైంట్ చేస్తుంది. దానికి వాళ్ళమ్మ, అదంతా అందరికి చూపించడానికి అనుకుంటలేవే, నీకు తెలుసు కదా జై ఒక వేస్ట్ ఫెలో అని, త్వరలోనే తన నింగ్ ని వదిలేస్తాడులే అని సర్ది చెప్తుంది. అప్పుడు సాంగ్ కూడా, అవును మమ్మీ డోంట్ వరీ, నేను కూడా ఎలాగో ఆమె ఎంగేజ్మెంట్ రోజు అందరి ముందు పరువు తీస్తాను చూడు అని ఒక ప్లాన్ వేస్తుంది. ఇక్కడేమో నింగ్ కొనే ప్రతి ఐటమ్ కాస్ట్ అంతా జై ఫోన్ కి మెసేజ్ లా వెళ్తుంది. అది చూసి అతను, ఇదేంటి మరి అంత లో బడ్జెట్ లో కొంటుందా అని అసిస్టెంట్ కి చెప్తాడు. ఫస్ట్ డ్రైవర్ అంకుల్ కి కాల్ చేసి చెప్పు, కనీసం 50,000 పైన ఏదైనా ఐటమ్ ఉండేలా చూడమని అని ఆర్డర్ వేసేసరికి అసిస్టెంట్ అంటాడు, పాపం మేడం కి ఇంకా తన కొత్త స్టేటస్ అలవాటు కాలేదు సార్, టైం పడుతుందిలే అని చెప్పి నవ్వుకుంటాడు. లంచ్ టైం అవ్వగానే అసిస్టెంట్ వస్తాడు. బాస్, ఇవాళ ఇటాలియన్ రెస్టారెంట్ ని ఫుడ్ ఆర్డర్ చేయమంటారా అని అడుగుతాడు. కానీ మనోడికి మాత్రం నింగ్ ఎంతో ఇష్టంగా చేసిన డంప్లింగ్స్ గుర్తొస్తాయి. వెంటనే అవి ప్యాక్ చేయించి తెమ్మనని అసిస్టెంట్ కి చెప్తాడు. అసిస్టెంట్ వెళ్లి మేడం వాంగ్ దగ్గర ఆ డంప్లింగ్స్ ని ప్యాక్ చేయించుకొని తెస్తాడు. కరెక్ట్ గా లంచ్ టైం కి మన వర్కహాలిక్ బాస్ గారు తినడానికి కూర్చుంటాడనమాట. మనోడు టైం అంటే టైమే. అది చూసి అసిస్టెంట్ మనసులో, నిజంగా మా బాస్ మనిషి కాదు, ఒక ఏఐ ప్రోగ్రామ్ లో ఉన్న రోబోట్ లాంటి వాడు అని అనుకుంటాడు. ఇక జై ఆ డంప్లింగ్స్ తింటుంటే వాంతి చేసుకుంటాడేమో అని అసిస్టెంట్ డస్ట్ బిన్ పట్టుకొని రెడీగా ఉంటాడు. కానీ జైకి అవి చాలా టేస్టీగా అనిపించి అన్ని తినేస్తాడు. అది చూసి అసిస్టెంట్ షాక్ అన్నమాట. ఇక్కడ షాపింగ్ పూర్తి చేసుకుని నింగ్ ఇంటికి వచ్చి ఫుల్ అలసిపోయి సోఫాలో పడుకుంటుందన్నమాట. మేడం ఆమె దగ్గరకు వచ్చి, ఏమ్మా షాపింగ్ ఎలా జరిగింది అని అడుగుతుంది. బానే ఉందా ఆంటీ, కానీ నాకు షాపింగ్ లో అంత ఎక్స్పర్టైజ్ లేదు కదా, అందుకే కొంచెం కష్టమైంది అని చెప్తుంది. అప్పుడే ఆమెకు ఫుల్ ఆకలేయడంతో మార్నింగ్ చేసిన డంప్లింగ్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు మేడ్ అంటుంది, అవి చాలా మంచి స్మెల్ వస్తుంటే బయట వెళ్తున్న ఒక కుక్కకి పెట్టేశానమ్మా, నా మీద కోప్పడవు కదా అని అడుగుతుంది. పర్లేదా ఆంటీ, మీరు మనసులో చాలా మంచి వాళ్ళు, అందుకే అలా చేశారు అని నింగ్ అంటుంది. ఈ విషయం ప్రెసిడెంట్ కి చెప్పొద్దని ఆంటీ రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, ఇది మన మధ్య సీక్రెట్ అని ప్రామిస్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ తన టీమ్ తో వస్తాడు. మీరెవరు అని నింగ్ అడిగితే, మీ ఎంగేజ్మెంట్ పార్టీ కోసం మిమ్మల్ని రెడీ చేయడానికి వచ్చాం అని చెప్తాడు. వాళ్ళందరూ కలిసి నింగ్ ని ఒక రేంజ్ లో రెడీ చేస్తారు. తను రెడీ అయ్యాక ఎంత ప్రెట్టిగా ఉంటుందంటే జై కూడా తన్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. ఆమె కార్లో కూర్చున్నాక అతను ఆమెను అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి జై, నా ఫేస్ మీద ఏమైనా ఉందా, అలా చూస్తున్నారేంటి అని అడుగుతుంది. ఆహా అదేం లేదు, నువ్వు ఈ రోజు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని ఆయన కాంప్లిమెంట్ ఇస్తాడు. అదంతా మీ వల్లే జరిగింది, ఇంత ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లను పంపిస్తే ఎవరైనా బ్యూటిఫుల్ గానే ఉంటారు అని థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత తన పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా ఉంది అని చెప్పి ఆయనకి చాలా దగ్గరగా వెళ్తుంది. ఆయన కొంచెం నెర్వస్ అవుతూనే చాలా బాగుంది అని చెప్పి తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య మంచి ఇంటెన్స్ రొమాంటిక్ మూమెంట్ జరుగుతుంది అని అనుకున్నప్పుడే నింగ్ వెనక్కి తగ్గిపోతుంది. అప్పుడే ప్రొఫెషనల్ వైఫ్ గా తన ఫోన్ లో ఉన్న అండర్వేర్స్ చూపిస్తూ ఇది ఎలా ఉంది అని అడుగుతుంది. ఆయన ఏం బాలేదు అని చెప్పి, ఆయన నాకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తాడు. దానికి మన ప్రొఫెషనల్ హౌస్ వైఫ్ లా యాక్ట్ చేస్తున్న నింగ్, అదేంటి జై, మీరు ఏది కొన్నా మీకు చెప్పమన్నారు కదా, అంటే అండర్వేర్ తో సహా అని నా ఉద్దేశం అని అంటూ, మీకు ఒకవేళ మీ వైఫ్ సెక్సీ పజామా వేసుకోవడం ఇష్టం అయితే అది మీరే కొనివ్వండి, నేను అది కూడా వేసుకోవడానికి రెడీ అని చెప్తుంది. అది విని ఆయన షాక్ అయి, నీ ఇన్నర్ వేర్స్ లో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. ఆయన అలా చెప్పేసరికి ఆమె ఒక్కసారిగా ఆయన ఒక పర్వర్ట్ లా చూస్తుంటే అతను కూడా ఇటు తిరిగి మనసులో కంగారు పడుతూ, ఇప్పుడు ఖచ్చితంగా నన్ను ఒక పక్క పర్వర్ట్ అనుకుంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకో పక్క సాంగ్ వాళ్ళ అమ్మ తనని రెడీ చేస్తూ నింగ్ ని ఎలాగైనా అందరి ముందు ఇన్సల్ట్ చేయాలి, తను ఒక పల్లెటూరు పిల్ల, తనకి డ్రెస్ సెన్స్ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారనమాట. పార్టీకి వెళ్ళగానే అందరూ సాంగ్ ని తెగ పొగుడుతూ ఉంటారు. కాసేపటికి జై కార్ దిగి నింగి ఒక సలహా ఇస్తాడు. లోపల మా గ్రాండ్ మదర్ ఉంటుంది, నువ్వు తక్కువ మాట్లాడు, ఆమె ఏం చెప్పినా హా 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 అని తల ఊపుతూ ఉండు అంతే అని చెప్తాడు. వాళ్ళిద్దరు జంటగా లోపలికి రాగానే అందరూ వాళ్ళ పేరుని చూసి వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్ లా ఉన్నారని మాట్లాడుకుంటారనమాట. నింగ్ వాళ్ళ అంకుల్ ని పలకరిద్దామని వెళ్తుంటే ఆయన తను పట్టించుకోకుండా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి విష్ చేస్తాడు. అది చూసి సాంగ్
సాంగ్ కి కడుపు మండిపోతుంది. అప్పుడే ఒక బట్లర్ వచ్చి నింగ్ ని లోపలికి రమ్మని పిలుస్తాడు. అక్కడ మన హీరోయిన్ నింగ్ గారు తన కజిన్ వైపు ఒక రేంజ్ లో స్టైల్ గా ఒక లుక్ ఇచ్చి లోపలికి వెళ్లిపోతుంది. ఆమె ఇచ్చే బిల్డప్ తట్టుకోలేక సాంగ్ కి ఒళ్ళు మండిపోతుంది. అప్పుడే జై దగ్గరికి నింగ్ వాళ్ళ అంకుల్ వచ్చి, మిస్టర్ జై, మా ఇంటి అమ్మాయి నింగ్ ని పెళ్లి చేసుకున్నారు కదా, మరి ఆ ఆయిల్ ప్రాజెక్ట్ విషయం ఏమైంది? అది ఆగిపోయింది కదా, దాని మీద మీరు కొంచెం సైన్ చేస్తే అది రన్ అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు సాంగ్ కూడా దూరి, అవును బావ గారు అని ఏదో చెప్పబోతుంటే జై వాళ్ళని కనీసం మనుషుల్లాగా కూడా చూడకుండా ఇగ్నోర్ చేసి వెళ్లిపోతాడు. అది చూసి ఆమె షాక్ అవుతుంది. వాళ్ళమ్మ మెల్లగా, చూడు సాంగ్, జై గ్రాండ్ మదర్ ఆ నింగ్ ని లోపలికి పిలిచారు. ఆ ముసలావిడ చాలా స్ట్రిక్ట్, ఇప్పుడు నింగ్ కి గట్టిగా క్లాస్ పీక్తుందిలే అని ఇంకో ప్లాన్ ఉందిలే అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే లోపల గ్రాండ్ మదర్ నింగ్ ని అడుగుతుంది, నువ్వే కదా నా మనవడి వైఫ్ వి అని. ఆమె అవునని చెప్పాక వరుసగా క్వశ్చన్స్ మొదలు పెడుతుంది. ఏ యూనివర్సిటీలో చదివావు, ఏ స్ట్రీమ్ లో స్టడీ చేసావు అని బ్లా 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 అని అడుగుతూ ఉంటే నింగ్ ఆన్సర్ ఇస్తూనే ఉంటుంది. అప్పుడే మధ్యలో నింగ్ అంటే ఎంట్రీ ఇచ్చి, క్షమించండి గ్రాండ్ మదర్, ఈమెదో 3rd క్లాస్ యూనివర్సిటీలో చదివింది, గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఖాళీగానే ఉంది, అసలు ఉద్యోగమే చేయదు అని అందరి ముందు తక్కువ చేసినట్లు మాట్లాడుతుంది. అక్కడితో ఆగకుండా సాంగ్ కూడా స్టార్ట్ చేస్తుంది. నిజానికి నేనే మీ మనవడితో బ్లైండ్ డేట్ వెళ్లాల్సింది, కానీ మా నాన్న బిజినెస్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను, అందుకే నా బదులు మా సిస్టర్ వెళ్ళింది, తను అన్ఎంప్లాయిడ్, మీ మనవడికి ఏ విషయంలోనూ హెల్ప్ చేయలేదు అని అంటుంది. దానికి నింగ్ అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది, అవునా సాంగ్, కానీ నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ నన్ను రిజెక్ట్ చేస్తారని నువ్వు ఇంట్లో కూర్చొని గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా అని అంటుంది. ఆంటీ మళ్ళీ అందుకొని, నువ్వు ఉద్యోగం లేక ఇంట్లోనే ఉన్నావు కదా, అందుకే నీ సిస్టర్ ని తప్పుగా అర్థం చేసుకున్నావు, తను నీలా కాదు, కెరియర్ ఓరియంటెడ్ పర్సన్, తన బిజినెస్ తను చూసుకుంటుంది, నీలాగా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వదు, అవును కదా గ్రాండ్ మదర్ అని గ్రాండ్ మదర్ ని అడుగుతుంది. అప్పుడు ఆమె, నింగ్ నీకేమనిపిస్తుంది అని అడిగితే నింగ్ చాలా కూల్ గా, ఆంటీ చెప్పింది నిజమే, కానీ నాకు కూడా ఒక మంచి జాబ్ దొరికింది అని చెప్తుంది. నీకేం జాబ్ దొరికిందమ్మా అని సాంగ్ వెటకారంగా అడిగితే, నేనిప్పుడు ఒక ఫుల్ టైం హౌస్ వైఫ్ ని అని గర్వంగా చెప్తుంది నింగ్. అదొక జాబా అని వాళ్ళు నవ్వుతుంటే నింగ్ వాళ్ళకు ఒక రేంజ్ లో క్లాస్ పిక్తుంది. అఫ్ కోర్స్ అది జాబే, ఫుల్ టైం హౌస్ వైఫ్ అవ్వడం అంత ఈజీ కాదు, కొందరు బయట కెరీర్ బిల్డ్ చేసుకుంటారు, కొందరు ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటారు, నాకు మీలాగా మంచి స్కూల్స్ లో చదివే అవకాశం లేదు, ఫ్యామిలీ బిజినెస్ ని వారసత్వంగా తీసుకునే ఛాన్స్ అస్సలే లేదు, అందుకే నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను అని చాలా ఎమోషనల్ గా అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ గా చెప్తుంది. ఆ మాటలు విన్న మిగతా గెస్ట్లందరూ ఈ సాంగ్ ఫ్యామిలీ గురించి గుసగుసలాడడం స్టార్ట్ చేస్తారు. అయ్యో, ఈమె వాళ్ళ అంకుల్ ఆంటీ దగ్గర పెరిగింది కదా, పాపం వాళ్ళు తన్ని ఇలా ట్రీట్ చేశారనమాట, తన ఆస్తి కోసమే ఇలా చేసినట్టున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. నింగ్ ఇంకా వాళ్ళిద్దరితో అంటుంది, నా గురించి మీరు బాధపడక్కర్లేదు, నాకు చదువుకునే అవకాశం రాకపోవడానికి కారణం ఏంటో అందరికీ తెలిసిపోయింది కదా అని అనేసరికి వాళ్ళు తనని ఎంబారెస్ చేయాలనుకుంటే నింగ్ రివర్స్ లో వాళ్ళ పరువే తీసేస్తుంది. అందరూ ఆ అంకుల్ ఆంటీని అసహ్యంగా చూస్తూ ఫోటోలు తీస్తుంటారు. నువ్వు కూడా ఇక్కడికి ఒక మంచి హస్బెండ్ పట్టుకోవడానికే కదా వచ్చింది, ఇంతలా రెడీ అయ్యి ఎందుకు వచ్చావు, మరి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు అని నింగ్ అడిగితే సాంగ్ అంటుంది, నేను నీలా కాదమ్మా, నేను జాబ్ చేస్తూ నా హస్బెండ్ కెరీర్ కి హెల్ప్ చేస్తాను, నీలాగా హౌస్ వైఫ్ అని చెప్పి శాలరీ తీసుకోను అని ఏడుస్తూ ఉంటుంది ఆమె మీద. అప్పుడే అక్కడికి జై మా సెండరీ ఇస్తాడు, నింగ్ కి శాలరీ నేనే ఇస్తున్నాను అని సీరియస్ గా చెప్తాడు. అది వినగానే నింగ్ తన హస్బెండ్ తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడని ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అతను ఆమె కోసం వచ్చేసరికి వాళ్ళ ఆంటీ కవర్ చేస్తూ, మిస్టర్ జై, మీరు ఇచ్చేది పాకెట్ మనీ కదా, దాని శాలరీ అనరు అని అంటే, లేదు నేను ఇచ్చేది శాలరీనే, తను ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు దానికి కాంపెన్సేషన్ గా డబుల్ మనీ పే చేస్తాను అని ముఖం మీద కొట్టినట్టు చెప్పేస్తాడు. చివరికి గ్రాండ్ మదర్ కూడా నింకే సపోర్ట్ చేస్తుంది. జాబ్ లేకపోయినా పర్లేదు, ఒక ఉమెన్ తన ఫ్యామిలీని తన హస్బెండ్ ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద జాబ్ అని అంటుంది. గ్రాండ్ మా కూడా వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది. అప్పుడే జై గ్రాండ్ మదర్ తో అంటాడు, నేను నా కాబోయే వైఫ్ ని ఎంగేజ్మెంట్ కోసం తీసుకెళ్తున్నాను అని పర్మిషన్ అడుగుతాడు. ఆమె ఫుల్ స్మైల్ తో సరే అనగానే వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారు. అది చూసి సాంగ్ జలస్ అవుతూ, మమ్మీ చూసారా, ఆ నింగ్ ముసలామె మనసు కూడా గెలిచేసింది అని ఒక్కటే ఏడుస్తుంది. దానికి వాళ్ళమ్మ, అదంతా యాక్టింగ్ లేవే, జై తన పరువు కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు, నీ టాలెంట్ చూపించడానికి నీకు మంచి టైం వస్తుంది, నీ పియానో స్కిల్స్ తో అందరిని ఇంప్రెస్ చెయ్యి అని ఒకటే పియానో వాయించమని ఎంకరేజ్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఎంగేజ్మెంట్ పార్టీకి వచ్చిన గెస్ట్లందరినీ జై అండ్ నింగ్ గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. అందరూ కలిసి టోస్ట్ చేస్తుంటే గ్రాండ్ మదర్ బట్లర్ తో మెల్లగా అంటుంది, నా మనవడు ఇన్నేళ్లకి తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, నేనేదో ఫోర్స్ చేసి బ్లైండ్ డేట్ కి పంపిస్తే పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాను, కానీ వాడు ముందే తనకి నచ్చిన అమ్మాయిని సెట్ చేసేసుకున్నాడు అని హ్యాపీ అవుతుంది. ఇంకో పక్క జై కూడా తన వైఫ్ అంటే నింగ్ ని చాలా ప్రేమగా చూస్తూ తను ఎంత కైండ్ అండ్ జెంటిల్ గా ఉందో కదా అని మనసులో హ్యాపీ అవుతాడు. సరిగ్గా అప్పుడే సాంగ్ వాళ్ళ మమ్మీ సైగా చేయగానే సాంగ్ స్టేజ్ మీదకి వెళ్లి పియానో వాయించడం స్టార్ట్ చేస్తుంటే అది విన్న గ్రాండ్ మదర్ కి చిరాకు వస్తుంది. బట్లర్, ఎవరా పియానో వాయించేది, అందులో అసలు ఎమోషన్ లేదు, చాలా దరిద్రంగా ఉంది, ఆపమని చెప్పండి అని ఆర్డర్ వేస్తుంది. కానీ సాంగ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇంకొంచెం సౌండ్ పెంచి ఇంకొంచెం స్పీడ్ పెంచి వాయిస్తూనే
అంటూనే ఉంది. యాక్చువల్ గా జైకి అంత సౌండ్స్ అంటే అస్సలు నచ్చవు. ఆ విషయం నింగ్కి తెలుసు. అందుకే అసిస్టెంట్ వచ్చి ఆపమని చెప్పిన ఆ సాంగ్ వినదు. అప్పుడు నింగ్ డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్లి తన చెవిలో మెల్లగా అంటుంది, ప్లీజ్ పియానో మాత్రం ఆపేయ్, పియానో ఆపేయ్. నా హస్బెండ్ కి నాయిస్ సెన్సిటివిటీ ఉంది. ఆయనకి కోపం వస్తే ఆ క్రేజీ పర్సన్ ని నువ్వు హ్యాండిల్ చేయగలవా అని భయపట్టేసరికి దానికి సాంగ్, ఆయనకి పిచ్చుందని తెలిసి కూడా నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుతుంది. కానీ ఆమె ఏం చెప్పదు. ఆ తర్వాత ఎలాగోలా పియానో ఆపించాక నింగ్ అండ్ జై గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తారు. గ్రాండ్ మదర్ నింగ్ ని తన కోడలుగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. నిన్ను చూస్తే చాలా నార్మల్ గా అనిపించావు, కానీ నువ్వు నా మనవడి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నావమ్మా. వాడికి సౌండ్స్ అంటే పడదని తెలిసి నువ్వే వెళ్ళి ఆ పియానో ఆపించావు కదా, ఐఎమ్ ఇంప్రెస్డ్ అని ఒకటే పొగుడుతుంది. ఆ వెంటనే ఆమె తనని లోపలికి తీసుకెళ్లి తన ఫ్యామిలీ బ్యాంగిల్ తీసి నింగ్ ఇస్తుంది. వద్దు గ్రాండ్ మా, ఇప్పుడు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే కదా అయింది, పెళ్ళయ్యాక ఇవ్వండి అని నింగ్ అంటున్నా కూడా వినకుండా, నా మనవడికి నువ్వే కరెక్ట్. వాడు కొంచెం కోల్డ్ పర్సన్ అండ్ హార్ట్లెస్ గా ఉంటాడు, ఎమోషన్స్ కూడా తక్కువ. అదంతా నా తప్పే, వాడికి నేను సరిగ్గా నేర్పించలేకపోయాను. వాడు ఏదైనా తప్పు చేస్తే క్షమించి ఇంకో ఛాన్స్ ఇవ్వు అని చెప్తుంది. అప్పుడే జై అక్కడికి వచ్చి, చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పదా అని నింగ్ ని పిలుస్తాడు. ఇద్దరు బయటకు వచ్చాక జై అడుగుతాడు, గ్రాండ్ మదర్ నా గురించి ఏవో చెప్పుంటారు కదా, అవి అసలు సీరియస్ గా తీసుకోకు అని. దానికి ఆమె, పర్లేదు జై, ఆమె అంత బ్యాడ్ గా ఏం చెప్పలేదు అని అంటే, మరి ఏం ప్రామిస్ చేసావు ఆమెకి వచ్చేటప్పుడు అని ఆయన అడుగుతాడు. అది మా ఇద్దరి మధ్య ఉన్న ఒక సీక్రెట్ అని నవ్వుతూ వెళ్లిపోతుంది నింగ్. అతను ఆమెను అలానే చూస్తాడు, ఏం సీక్రెట్ అని. నెక్స్ట్ డే మార్నింగ్ జై మెయిడ్ ని నింగ్ గురించి అడుగుతుంది ఆమె కనిపించకపోయేసరికి. ఎంగేజ్మెంట్ పార్టీ వల్ల మేడం చాలా అలసిపోయారు, అందుకే ఇంకా పడుకునే ఉన్నారని ఆంటీ చెప్తుంది. బ్రేక్ఫాస్ట్ వైపు చూస్తూ మేడం లేచాక డంప్లింగ్స్ చేయమని చెప్పండి అని అతను అడిగితే మెయిడ్ నవ్వుతూ, డోంట్ వరీ సార్, మీరు ఆ డంప్లింగ్స్ తింటున్నారని నేను ఎవరికి చెప్పనులే అని అంటుంది. దానికి ఆయన ఒక సీరియస్ గా లుక్ ఇచ్చి, ఇంట్లో ఉన్న మెయిడ్స్ అందరికి కూడా చెప్పండి, ఆమెను ఈ రోజు నుంచి మేడం అని పిలవాలని ఆర్డర్ వేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నింగ్ నిద్ర లేచి కిందికి రాగానే మెయిడ్స్ అందరూ విష్ చేస్తూ తనని మేడం అని పిలుస్తారు. ఆ పిలుపుకి తనకి కొంచెం కొత్తగా అనిపించిన ఓకే ఓకే అని సదురుకుంటుంది. అప్పుడే మెయిడ్ వచ్చి, మేడం బ్రేక్ఫాస్ట్ లో ఏం తింటారు అని అడుగుతూ ఎలాగైనా నింగ్ తో డంప్లింగ్స్ చేయాలని తెగ ట్రై చేయిస్తుంది. కానీ నింగ్ ఆ రోజు మూడ్ లేక, వద్దా ఆంటీ, ఈ రోజు చేయడానికి ఓపిక లేదు అని చెప్తుంది. అప్పుడు ఆ ఆంటీ వదలకుండా, పాపం అమ్మా, ఆ స్ట్రీట్ డాగ్ కి మీ డంప్లింగ్స్ అంటే చాలా ఇష్టం, మీరు చేయకపోతే అది చాలా ఫీల్ అవుతుంది, కోప్పడుతుంది కూడా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో నింకి అర్థం అవుతుంది, ఓహో స్ట్రీట్ డాగ్ కోసమా ఇదంతా, సరే సరేలే, నేనే స్వయంగా చేసి వెళ్లి ఆ స్ట్రీట్ డాగ్ ఇచ్చొస్తాను అని అంటుంది. అది వినగానే ఆవిడ కంగారు పడి, అయ్యో వద్దు మేడం, ఆ కుక్కకి చాలా కోపం ఎక్కువ, మీరు దగ్గరికి వెళ్తే కరిచినా కరిచేస్తుంది, పైగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని జై సార్ చెప్పారు కదా, అందుకే ఆ పని నేను చూసుకుంటానులే అని కవర్ చేస్తుంది. నింగ్ వీళ్ళ కథలన్నీ అర్థమై నవ్వుకుంటూనే డంప్లింగ్స్ చేసి తింటుంటే ఆంటీ వాంగ్ వచ్చి మిగిలిన వాటిని ఒక టిఫిన్ బాక్స్ లో పెట్టి పైన ఒక స్కార్ఫ్ కట్టి చాలా పద్ధతిగా ప్యాక్ చేస్తుంది. అది చూసిన నింగ్కి ఇక ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. కావాలని అడుగుతుంది, ఆంటీ బాక్స్ లో పెట్టి స్కార్ఫ్ కట్టి ఇచ్చేంత రేంజ్ లో ఉందా మీ స్ట్రీట్ డాగ్ అని అడుగుతూనే, ఆ స్ట్రీట్ డాగ్ కి మినరల్ వాటర్ కూడా పంపండి, లేదంటే దానికి పెద్ద ఓసిడి ఉందనుకుంటా అని చెప్తుంది. ఆ బాక్స్ వాటర్ అసిస్టెంట్ తీసుకుని వెళ్తుంటే పైనుండి చూస్తున్న నింగ్ మనసులో అనుకుంటుంది, ఇదంతా జై కోసమే వెళ్తుందని నాకు తెలుసు, ఆయన నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చారు కదా, ఒక వైఫ్ గా నేను ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా అని అతని కోసం డైలీ లంచ్ ప్రిపేర్ చేయడం కోసం డిసైడ్ అవుతుంది. ఇంకో పక్క ఆఫీస్ లో జియా వెళ్లి చూస్తే ప్రెసిడెంట్ అసిస్టెంట్ ఆయనకి రావాల్సిన లంచ్ ని అతను లాగించేస్తుంటాడు. ఏంటి అసిస్టెంట్ గారు, బాస్ నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా, తన ఫుడ్ నీకిచ్చేసారేంటి అని అడిగితే, బాస్ వేరే ఏదో స్పెషల్ ఫుడ్ తింటున్నారు, అందుకే ఇది నాకు ఇచ్చారు అని చెప్తాడు. కట్ చేస్తే మన జై గారు అక్కడ ఆమె ఇచ్చిన డంప్లింగ్స్ చాలా ఇష్టంగా తింటూ నీకు పంపిన మినరల్ వాటర్ తాగుతూ, ఆంటీ వాంగ్ చాలా మంచిది అని అనుకుంటాడు. పాపం ఆయనకు తెలీదు తను కుక్క కోసం చేసిన డంప్లింగ్స్ తింటున్నాడని. ఇంట్లో ఆంటీ వాంగ్ పియానో క్లీన్ చేస్తుంటే నింగ్ అక్కడికి వెళ్లి, నేను ఇది వాయించొచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఆంటీ అంటుంది, ఈ విల్లాలో ఉన్నవన్నీ మీవే కదా మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు నింకి తన చిన్నప్పటి కొన్ని చేదు జ్ఞాపకాలు గుర్తొస్తాయన్నమాట. తనకు కూడా పాపం చిన్నప్పుడు పియానో నేర్చుకోవాలని ఉండేది, కానీ ఆ దుర్మార్గులైన ఆంటీ ఇంకా అంకుల్, ఈ పియానో నేర్చుకుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది, నీకు ఇంకా చాలా పనులున్నాయి, ఇంటి పనులు వంట పనులు అన్ని చెయ్యాలి అని చెప్పి క్లాసెస్ మాన్పించేస్తుంది. తన కూతురు సాంగ్ కి మాత్రం అన్ని నేర్పిస్తూ నింగ్ ని మాత్రం ఒక పని మనిషిలో ఉంచుతుందన్నమాట. అవన్నీ గుర్తు చేసుకున్న నింగ్ ఎమోషనల్ అవుతూ, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ దొరికింది, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నా చిన్నప్పుడు కోల్పోయినవన్నీ ఇప్పుడు నేను తిరిగి సంపాదించుకుంటాను అని అనుకుంటుంది. సాయంత్రం జై ఇంటికి రాగానే గేట్ దగ్గర
దగ్గర వెయిట్ చేస్తున్న నింగ్ ని చూసి ఎందుకు ఇక్కడ నిలబడ్డావు, బయట చాలా చలిగా ఉంది కదా అని అడుగుతాడు. ఒక హౌస్ వైఫ్ గా హస్బెండ్ కోసం ఎదురు చూడడం నా బాధ్యత కదా అని చెప్పి ఆమె ఆయన కోట్ తీసుకుంటుంది. అది చూసి ఆయనకి తను ఒక పక్కా వైఫ్ లాగా బిహేవ్ చేస్తుందని అనిపిస్తుంది. అప్పుడు నింగ్ మెల్లగా, మీరు ఇంట్లో లేనప్పుడు నేను పియానో ప్రాక్టీస్ చేయొచ్చా, నేను ఆన్లైన్ నేర్చుకుంటాను, మీకు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తున్నట్లు అడుగుతుంది. అతను ఫస్ట్ నో అని చెప్పి వెళ్లిపోతూ తనకి పియానో అంటే ఎంత ఇష్టమో కొంచెం అబ్జర్వ్ చేస్తాడు. వెంటనే మనసు మార్చుకొని, వర్రీ అవ్వకు, నీకు పియానో నేర్పించడానికి నేను ఒక మంచి ట్యూటర్ ని వెతుకుతానులే అని చెప్తాడు. అది విని నింగ్ మనసులో ఈ పర్వర్ట్ మరీ అంత బ్యాడ్ ఏం కాదు అని అనుకుంటుంది. ఆయన వెనకాలే వెళ్తుంటే సడన్ గా ఆయన ఆగుతాడు. నువ్వు ఇక్కడ నుండి మాస్టర్ బెడ్రూమ్ లోనే పడుకో, గెస్ట్ రూమ్ లో వాష్రూమ్ లేదు కదా, నువ్వు మాటి మాటికి కిందికి రావాల్సి వస్తుంది అని చెప్తాడు. మరి మీరెక్కడ పడుకుంటారు అని తను అడిగితే, నేను స్టడీ రూమ్ ని బెడ్రూమ్ గా మార్చుకుంటానులే, పెళ్లి వరకు సెకండ్ ఫ్లోర్ అంతా నీదే, పెళ్ళయ్యాక మనం కలిసి ఉండొచ్చు అని ఒక బాంబ్ పేలుస్తాడు. నింగ్ షాక్ అవుతుంది. కానీ ఏం చేసేది ఉంది, ఒక పక్క హౌస్ వైఫ్ కదా. సో తన సామాన్లంతా సదురుకొని మాస్టర్ బెడ్రూమ్ లో సెట్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఆయన ఫోటో చూసి, ఓహో టాప్ స్టూడెంట్ అన్నమాట అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఆంటీ వస్తే, ఆంటీ ఆ కుక్కకి డంప్లింగ్స్ నచ్చాయా అని అడుగుతుంది. అబ్బో మామూలుగా నచ్చడం కాదు మేడం, మొత్తం ఖాళీ చేసేసింది అని ఆంటీ చెప్తుంది. ఆ తర్వాత ఒక సర్ప్రైజ్, ఫేమస్ పియానిస్ట్ మిస్ ఆనా స్వయంగా నింగ్ ని పియానో నేర్పించడానికి వస్తుంది. అదే టైంలో సాంగ్ ఆ ప్రొఫెసర్ కి, మేడం నాకు పియానో నేర్పిస్తారా అని అడుగుతుంది. దానికి ఆమె, నేను ఆల్రెడీ ఒక అమ్మాయికి నేర్పిస్తున్నానని చెప్తుంది. అంత రిచ్ గర్ల్ ఎవరు అని సాంగ్ అంటే, నీ కజిన్ నింగ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ మాట వినగానే సాంగ్ కి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. నేను జైతో బ్లైండ్ డేట్ కి వెళ్లకుండా తప్పు చేశానా, ఆయన తన వైఫ్ కోసం ఏకంగా మిస్ ఆనాని పిలిపించాడంటే ఎంత అదృష్టం అని ఒక్కటే ఏడుస్తూ ఉంది. ఆ నెక్స్ట్ డే జై ఆఫీస్ నుంచి వచ్చే టైం అవ్వడంతో ఆమె అతని కోసం బయట చలిలో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆయన రాగానే బయట చలుంది అన్నట్లు ఆయన చూడగానే, నాకేం చలేయడం లేదు, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్తుంది. జై లోపలికి వెళ్తుంటే నింగ్ ఆయన వెనకాలే వెళ్తుంది. ఆయన మనసులో అనుకుంటాడు, ఇంత మనీ ఖర్చు చేసినప్పుడు లేని సంతోషం కేవలం పియానో నేర్చుకున్నందుకు ఎందుకు తన ముఖంలో కనిపిస్తోంది, అంటే తనకి పియానో అంటే అంత ఇష్టం అన్నమాట అని అనుకుంటాడు. ఆయన కోట్ తీసి నింగ్ ఇస్తే తను దాన్ని ఆంటీ వాంకిచ్చి, మీకోసం డిన్నర్ రెడీ చేశాను వచ్చేయండి అని పిలుస్తుంది. ఆయన అది తింటుంటే నింగ్ ఆయన ముఖాన్ని చూస్తూ ఉండిపోతుంది. పక్కగా ఆయనకి ఈ టేస్ట్ నచ్చుతుంది అని తనలో తాను అనుకుంటుంటే జై ఆపి, ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతాడు. అయ్యో అదేం లేదు, మీరు తినండి అని కవర్ చేస్తుంది. కాసేపు అయ్యాక మాటల్లో అడుగుతుంది, జై నాకేదైనా అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి, మీ అసిస్టెంట్ కా, మీ దగ్గర పర్సనల్ ఫోన్ నెంబర్ లేదా అని అడిగేసరికి ఆయన అంటాడు, నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, ఒకటి కంపెనీకి సంబంధించింది, ఒకటి పర్సనల్, 2 అసిస్టెంట్ దగ్గరే ఉంటాయి, నేను అసలు ఫోన్ వాడడమే మానేశాను అని చెప్తాడు. ఎందుకంటే యాక్చువల్ గా పాపం చిన్నప్పుడు ఆయన ఫోన్ తో ఆడుకుంటుంటే వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చి పిచ్చిగా తిట్టేది. ఆ ఫోన్ లాక్కొని, నువ్వు సూ ఫ్యామిలీ వారసుడివి, నీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫోన్ లో గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేయకు, నీ ఫాదర్ ఒక వేస్ట్ పర్సన్, అందుకే ఆయన్ని నా ఆస్తి నుంచి తీసేశాను, నువ్వు కూడా అలాగే తయారవ్వడం నాకు ఇష్టం లేదు అని గట్టిగా చెప్పుంటుందన్నమాట. అది తెలుసుకున్న నింగ్ మనసులో, అయ్యో పాపం చిన్నప్పటి నుండి ఆయన మీద ఇంత ప్రెషర్ ఉందా అని అతని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. గ్రాండ్ మదర్ కూడా ఒకసారి నింగ్ తో చెప్పుంటారు, జై పేరెంట్స్ చాలా కాలం క్రితమే విడిపోయి వేరే ఫ్యామిలీ స్టార్ట్ చేశారు, నేనే వాడిని నా రూల్స్ మధ్య పెంచాను, వాడికి ఇంత మెంటల్ ప్రెషర్ అయ్యి చివరికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడి ఈ విషయాలన్నీ చెప్పుంటారు. ఇవన్నీ గుర్తు చేసుకున్న నింగ్, అందుకే మీరు ఫోన్ వాడట్లేదా, నేనైతే నా ఫోన్ ని అస్సలు వదలను, ఎప్పుడు దాంతోనే అతుక్కొని ఉంటాను అని చెప్తుంది. అది విన్న జై ముఖంలో ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఆయన స్మైల్ చూసి, మీరు నవ్వుతున్నారా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీ స్మైల్ చూస్తున్నాను అని నింగ్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. తర్వాత అడుగుతుంది, మీరు బాగా కోపంగా ఉంటారని, ఎప్పుడు 48 అవర్స్ పని చేస్తారని విన్నాను, నిజమేనా అని. ఆయన దానికి, నేను కూడా మనిషినే కదా, అప్పుడు కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యే స్టేజ్ లో ఉంది, అందుకే అంత పని చేయాల్సి వచ్చింది, బిజినెస్ అన్నాక అప్పుడప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, అప్పుడు అలసిపోవడం నార్మలే అని చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తాడు. ఇంకా నింగ్ అడుగుతుంది, మరి మీ కంపెనీకి ద్రోహం చేసిన వాడిని మీరు చంపేశారట కదా అని. ఆయన నవ్వి, అదేం లేదు, వాడు ఒక గేమర్ లాంటి వాడు, ఏదో ఇన్సిడెంట్ లో వాడు చనిపోయేలా ఉంటే నేను కాపాడడానికి వెళ్ళాను, కానీ వెళ్లేసరికి లేట్ అయిపోయింది అని క్లారిటీ ఇస్తాడు. అప్పుడు నింగ్కి అర్థమవుతుంది, జియా చెప్పినవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని. ఈ రోజు మీకేం పని లేకపోతే నాతో కలిసి మూవీ చూస్తారా అని నింగ్ అడిగితే ఆయన ఫస్ట్ ఏం చెప్పలేకపోయినా కూడా చివరికి కలిసే చూద్దామని అంటాడు. ఇద్దరు సోఫా దగ్గర కూర్చొని మూవీ చూస్తూ ఉంటారు. మన నింగ్ జంక్ ఫుడ్ తింటూ మూవీ చూసేటప్పుడు ఆమె అతన్ని మిస్టర్ మిస్టర్ అని పిలుస్తుంటే అతను అంటాడు, మనం మ్యారేజ్ చేసుకునే స్టేజ్ కి వచ్చాం, ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఏం పిలవాలో అది కొంచెం మార్చుకో అని అనగానే హీరోయిన్ హనీ అని పిలవమంటుంది అనుకుని ఆమె హనీ అని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ పిలవాలంటే మనసు మాత్రం అస్సలు ఒప్పట్లేదు. సరేలేండి ఈసారి పిలుస్తాను, ప్రస్తుతానికైతే సినిమా చూద్దాం అని మూవీ చూస్తుంటే ఆ మూవీ ఫుల్ కామెడీగా ఉంటుంది. ఆమె పడి పడి నవ్వుతుంటే ఆమెను చూసి మనోడు కూడా ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఆ మూమెంట్ లో పొరపాటున ఇద్దరు స్నాక్స్ తినడానికి ఒకేసారి చేయి పెడతారు. పెట్టిన వెంటనే మన హీరోయిన్ భయంతో చేయి పక్కకు
తీసుకొని టిష్యూస్ తీసుకొని అతని చేతిని ఒకటే తుడుస్తూ ఉంటుంది. అతనికి ఓసిడి ప్రాబ్లం ఉంది, ఏమనుకుంటాడో ఏమో అని మనసులో ఒకటే టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఈయన నన్ను ఎంత కోపడతాడో ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూనే ఆయన చేతిని నెమ్మదిగా తుడుస్తూ అక్కడ పక్కన పెడుతుంది. కొంచెం సేపటికి ఆమె మళ్ళీ స్నాక్స్ తినడానికి ప్యాకెట్ పట్టుకోబోతుంటే జై ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. ఇంకా తిన్నది చాలు, ఇప్పటికే చాలా తిన్నావు అని చెప్పి. ఆమె కోపం వచ్చి కళ్ళు తిప్పుకుంటూ ఆ చెయ్యిని విడిపించుకొని పక్కకు చేస్తుంటే మన జై ఆ చేతిని గట్టిగా పట్టేసుకుంటాడు. నీ చెయ్యిని నేనే పట్టుకుని ఉంటాను, ఎక్కువగా తింటే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అని నైట్ అంతా ఆమె చెయ్యి పట్టుకునే ఉంటాడు. అది చూసి ఆమె ఇతను ఓసిడి ప్రాబ్లం వెళ్లిపోయిందా లేదా, నా నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అని అనుకుంటూనే ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పర్సన్ నన్ను ఇలా టచ్ చేయడం అని హ్యాపీ అవుతుంది. అంతలోనే ఆమె మైండ్ లో కొన్ని డేంజరస్ థాట్స్ వస్తాయి. ఆయన జస్ట్ హ్యాండే పట్టుకున్నాడు. ఈ మూవీ, ఈ స్నాక్స్, ఇలా సోఫా దగ్గర కూర్చోవడం, ఈ మూమెంట్ లో ఒక కిస్ ఉంటే ఆ రేంజే వేరు అని మనసులో ఆలోచిస్తూ ఉన్నప్పుడే హీరో ఆమెను చూసి ఆ స్పెట్స్ పక్కన పడేసి ఒక్కసారిగా ఆమె పైకి వచ్చి కిస్ చేస్తాడు. ఇద్దరు ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడే అతను ఆమెని ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి ఆ స్నాక్స్ అని పక్కకు తోసేసి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి ఇంకా డీప్ కిస్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇదంతా మన హీరోయిన్ డ్రీమ్. దేవుడా, నేనేం ఆలోచిస్తున్నాను, ఇంత వైల్డ్ అండ్ మెస్సీ థాట్ నా మైండ్ లోకి ఎలా వచ్చింది అని టెన్షన్ పడుతుంటే పక్కనున్న మన హీరో గారు అడుగుతాడు, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ టైం ఒక మగవాడు నీ చేయి లాక్కునేసరికి నీకు టెన్షన్ అనిపిస్తుందా అని అడిగేసరికి నింగా చేయి లాక్కొని అంత సీన్ ఏం లేదు, ఈ రూమ్ చాలా హాట్ గా ఉంది, అందుకే నా ఫేస్ కి చెమటలు వచ్చాయి అని ఊదుకుంటూ మళ్ళీ ఆలోచిస్తుంది. ఇతనైనా నా చేతుల్ని లాక్కోలేదు కదా, నా చేతుల్ని పట్టుకున్నాడు. నాకు తెలిసి ఇతనికి రిలేషన్షిప్ మీద పెద్దగా ఎక్స్పీరియన్స్ లేనట్టుంది, అంటే నేనే ఇతని ఫస్ట్ అమ్మాయిని అన్నమాట చేతులు పట్టుకోవడంలో అని డౌట్ గా చూస్తుంటుంది. అప్పుడే అతను తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఆమె వెంటనే చేతులతో కవర్ చేసుకుని, ఏంటి అలా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, నా ఇన్నర్ థింగ్స్ చూస్తున్నారా ఏంటి అని గొడవ మొదలు పెడుతుంది. అతను కళ్ళు తిప్పుకొని, నేనేం అవన్నీ చూడట్లేదు, నువ్వు వేసుకునే నైట్ డ్రెస్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఇది ఒకటే కొన్నావా ఏంటి అని అడుగుతాడు. లేదు, రెండు ఉన్నాయంటే ఈసారి వెళ్ళి ఒక కాస్ట్లీ నైట్ డ్రెస్ కొనుక్కో అని చెప్తాడు. అప్పుడు నీకు సరే, నేను నా బెస్ట్ ఫ్రెండ్ తో వెళ్తాను అని చెప్తుంది. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే తను కూడా మీ కంపెనీలోనే వర్క్ చేస్తుంది, తన పేరు జియా అని చెప్తుంది. నీకు వెళ్లి జియాకి బోలెడ్ గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, ఆ పవర్టర్ రూత్లెస్ బాస్ నేనేం చేయడం లేదు కదా అని. జియా కంగారు పడితే, అదేం లేదే, ఆయన చాలా మంచోళ్ళు అని చెప్తుంది. అప్పుడే ఇంకొక మెసేజ్ వస్తుంది. అది జై పంపిన మెసేజ్ అన్నమాట. ఆయన ఒక కొత్త ఫోన్ కొని ఇక నుండి ఈ నెంబర్ కేవలం మన ఇద్దరి కోసమే, నేను దీని ద్వారానే నిన్ను కాంటాక్ట్ చేస్తాను అని చెప్తాడు. ఓన్లీ నింగ్ కోసం ఒక ఫోన్ కొంటాడు. అది చూసి నింగ్ ముఖం వెలిగిపోతుంది. అప్పుడే ఆయన అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరు పర్సనల్ ఫోన్ కొన్నారా, ఈ కలర్ కొన్నారేంటి, ఈ కలర్ అంటే మీకు ఇష్టమా అని అడుగుతాడు. అది ఆరెంజ్ కలర్ అన్నమాట. దానికి ఆయన అంటాడు, నాకు ఈ కలర్ నచ్చింది, చాలా ఐ క్యాచింగ్ గా ఉంది కదా అని అంటాడు. నిజానికి మన నింగ్ ఒక నోట్బుక్ లో అతని డీటెయిల్స్ అని రాసుకుంటూ ఉంటుంది కదా ఎప్పుడు, అది కూడా ఇదే కలర్ లో ఉంటుంది అనమాట. అందుకే ఆయన కావాలని ఆ ఫోన్ కొనుక్కుని ఉంటాడు. అది చూసి అసిస్టెంట్ పిచ్చ హ్యాపీ, ఫైనల్ గా మన బాస్ ఒక పర్సనల్ ఫోన్ వాడడం స్టార్ట్ చేశాడని. సీన్ కట్ చేస్తే నింగ్ తన ఫ్రెండ్ జియాతో ఒక ఫ్యాషన్ షోకి వెళ్తుంది. అక్కడ అంకుల్ కజిన్ సాంగ్ కూడా ఉంటారు. వాళ్ళు నింగ్ ని ఆపడానికి ట్రై చేస్తే తను తన విఐపి కార్డ్ చూపించి దర్జాగా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి సాంగ్ కడుపు మండిపోతుంది. లోపల మేనేజర్ వచ్చి అంటాడు, మేడం మీరు కనీసం ఈ రోజు 6 డ్రెస్సెస్ అయినా తీసుకోవాలి అని అంటే, వీళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని సాంగ్ నవ్వుతుంది. కానీ మన నింగ్ దగ్గర ఆల్రెడీ జై ఇచ్చిన బ్లాక్ కార్డ్ ఉంది కదా, అది తీసి మేనేజర్ కి ఇవ్వగానే అందరి నోర్లు మూత పడతాయి. అప్పుడే ఆ ఆంటీ ఒక కుట్ర పన్నుతుంది. నింగ్ చేతి మీద చిన్న గాయం లాంటి చూసి, అయ్యో నింగ్ నీ చేతికి ఏమైంది, ఆ జైగాడ్ నిన్ను కొట్టాడా, ఇంట్లో జరిగే గొడవలు మాతో దాచకు అని గట్టి గట్టిగా అరుస్తుంది. సాంగ్ కూడా వంత పాడుతూ జై ఆమె మీద డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడని చెప్పి అందరి ముందు సీన్ క్రియేట్ చేస్తుంది. అందరూ కూడా షాక్ లో చూస్తుంటే నింగ్ చాలా కూల్ గా అంటుంది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా, జై మీద ఇలాంటి నిందలు వేసే ముందు దీని తర్వాత నువ్వు భరించే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో నీకు ఐడియా అన్నా ఉందా, ఇది దెబ్బ కాదు, జస్ట్ ఐ షాడో అండ్ లిప్స్టిక్ అంతే అని చెప్పి తన ఫ్రెండ్ జియా దగ్గర ఉన్న వైప్స్ తో దాన్ని తుడిచి చూపిస్తుంది. అది చూసి ఆంటీ అండ్ కజిన్ ముఖాలు మాడిపోతాయి. అప్పుడు జియా అంటుంది, ఈ విషయంగానే ప్రెసిడెంట్ కి తెలిస్తే మీ ఇద్దరికి నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసరికి ఆంటీ భయపడి మాట మారుస్తూ, అయ్యో నేనేదో పొరపాటు పడ్డానమ్మా, నువ్వు బాగుండాలనే నా కోరిక అని చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. కానీ నింగ్ వదలదు. ఒక్క నిమిషం ఆంటీ, మీరు మా ఆయన మీద ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేసినందుకు వెంటనే సారీ చెప్పాలి అని డిమాండ్ చేస్తుంది. సాంగ్ వచ్చి మిస్అండర్స్టాండింగ్ కదా, అందరి ముందు మా పరువు తీయకు అని అంటున్నా నింగ్ వినదు. చివరికి ఆంటీ అండ్ సాంగ్ అందరి ముందు సారీ చెప్పి అక్కడి నుంచి తల దించుకొని వెళ్లిపోతారు. రాత్రి జై ఇంటికి రాగానే ఆయన
కోట్ తీసుకుంటూ ఉంటే నేను ఈ రోజు 5 మిలియన్స్ ఖర్చు చేశాను అని చెప్పగానే ఆయన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు డిన్నర్ కి కూర్చున్నప్పుడు జై ఫస్ట్ టైం నింకి వీచాట్ లో హాయ్ అనే మెసేజ్ పంపిస్తాడు. ఏంటి జై, మీ ప్రొఫైల్ పిక్చర్ అంతా బ్లాక్ గా ఉంది, పైగా ఈ ఫోన్ కలర్ మీ మీద అస్సలు సూట్ అవ్వడం లేదు, చాలా బ్రైట్ గా ఉంది అని ఆట పట్టిస్తుంది. దానికైనా నీకు నచ్చితే నువ్వే మార్చుకో అని ఆఫర్ ఇస్తాడు. వెంటనే ఆయన ఫోన్ తనకిచ్చి నా వీచాట్ లో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు, నీకు నచ్చిన ప్రొఫైల్ ఫోటో పెట్టుకో అని చెప్తాడు. ఆ ఫోన్ చెక్ చేస్తే నిజంగా కాంటాక్ట్స్ లో నింగ్ తప్ప ఇంకెవరు ఉండరన్నమాట. అది చూసి ఆమె నిజంగా ఈయనకి నేను తప్ప ఎవరు లేరా అని హ్యాపీ అవుతుంది. కాసేపటికి జై షార్ చేసి బయటికి వస్తాడు. అది చూసిన నింకి నోట మాట రాదు. ఆయన హాట్ బాడీ చూసి అబ్బో మా ఆయనకి అదిరిపోయే ఫిగర్ ఉంది కదా, ఆ 8 ప్యాక్స్ ఏంటి, ఆ హ్యాండ్సమ్ లుక్ ఏంటి అని మనసులో తెగ ఆలోచిస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు, ఏమైంది అని ఆయన అడుగుతాడు. ఏం చెప్తుంది, అబ్బాయి ఏం లేదు అని కవర్ చేస్తుంది. తర్వాత ఒక సీన్ లో ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే సడన్ గా జై ఫోన్ రింగ్ అవుతుంది. అందరూ భయపడిపోతారు. ఎవర్రా బాస్ మీటింగ్ లో ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే అందరి ఫోన్లు వెతుకుతుంటే అది జై ఫోన్, పైగా నింగ్ పంపిన మెసేజ్ అన్నమాట. అందులో నేను నీకోసం మిడ్ నైట్ స్నాక్స్ పంపాను, ఎప్పుడు ఇంటికి వస్తావని ఉంటుంది. అది చూడగానే మన రూత్లెస్ బాస్ గారు మీటింగ్ ఆపేసి చాలా లేట్ అయింది, అందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందరూ షాక్. బాస్ మీటింగ్ కట్ చేయడమా, పైగా ఫోనా, ఇది 8th వండర్ అని అనుకుంటారు. మన హీరోయిన్ గారికి అందరూ థ్యాంక్స్ చెప్పుకుంటారు, ఆమె వల్లే వాళ్ళకి బాస్ నుంచి విముక్తి కలిగిందని. అది విన్న జియాకి మాత్రం అస్సలు నమ్మలేకపోతుంది. అండ్ ఇతను ఒక రూత్లెస్ బాస్ కాబట్టి ఆమెను ఎలా చూసుకుంటాడో ఏమో అని కన్సర్న్ తో అతని దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఫ్యాషన్ షోలో అంకుల్ కజిన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు నింగ్ మీ తరపున గట్టిగా నిలబడింది, వాళ్ళతో సారీ కూడా చెప్పించింది. తను చిన్నప్పటి నుండి ఆ ఫ్యామిలీ నుండి చాలా సఫర్ అయింది, మీరు నిజంగా సీరియస్ అయితే తను ఎప్పుడు సంతోషంగా ఉంచండి అని చెప్పి వెళ్లిపోతుంది. అది విన్న జైకి అతని మీద నింగ్కి అంత కేర్ ఉందా అని షాక్ అవుతాడు. ఇంటికి వచ్చేసరికి నింగ్ సోఫాలోనే పడుకొని ఉంటుందన్నమాట. తను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. కానీ మళ్ళీ ఇది పద్ధతి కాదేమో అని ఆగిపోతాడు. అంతలో నింగే ఒక భయంకరమైన కలొస్తుంది. తన పేరెంట్స్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన రోజు గుర్తొచ్చి తన నిద్రలోనే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన జైకి తన గుండెల్లో ఏదో తెలియని నొప్పి పుడుతుందన్నమాట. ఎందుకంటే మన జై ఇప్పటి వరకు ఎవరి మీద ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి ఉండడు. కానీ సడన్ గా నింగ్ ఏడ్చేసరికి అతనికి గుండెల్లో తెలియని నొప్పి పుడుతుంది. నింగ్ ఉలిక్కిపడి లేవగానే ఏమైంది అని ఆయన అడుగుతాడు. ఏం లేదు, జస్ట్ ఒక నైట్ మేర్, మీకోసం నూడిల్స్ చేశాను తినండి అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది. ఆ నూడిల్స్ తింటుంటే నాకు చిన్నప్పటి నుండి వంట చాలా ఇష్టం అని నింగ్ చెప్తుంది. నువ్వు నీ పేరెంట్స్ గురించి ఎప్పుడు చెప్పలేదు కదా అని ఆయన అడిగితే ఆమె ఇంకా గతం అంతా చెప్తుంది. నాకు 5 years ఉన్నప్పుడే వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు, వాళ్ళ ముఖాలు కూడా నాకు గుర్తులేవు, ఫ్యామిలీ హ్యాపీనెస్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు జై తన చేయి పట్టుకొని డోంట్ వర్రీ, ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను, నీకు కంప్లీట్ హ్యాపీనెస్ ఈ రోజు నుంచి నేను ఇస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఇంకా అంటాడు, నీకు నచ్చినట్లు వంటలు చేసుకో, ఏం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక నుండి నువ్వు నాకు కాబోయే భార్యవి, నీ మీద నాకు చాలా కేర్ ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆయన తనని కార్లో ఎక్కించుకొని ఒక కొండ మీదకి తీసుకెళ్తాడు. ఎందుకంటే అక్కడికి అతనికి ఎప్పుడైనా కోపం వచ్చినా బాధ వచ్చినా అక్కడికే వెళ్తాడనమాట. అక్కడికి వెళ్లి గట్టిగా అరుస్తూ అతని కోపాన్ని బాధని తీర్చుకునేవాడు. సో అదే విధంగా నింగ్తో అంటాడు, నువ్వు కూడా ఒకసారి కార్ ని హై స్పీడ్ లో డ్రైవ్ చేసి చూడు, నేను నీ పక్కనే ఉన్నాను, భయపడకు అని ధైర్యం చెప్పగానే నింగ్ కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ మనసులో ఉన్న బాధనంతా గట్టిగా అరుస్తూ చెప్తుంది. సడన్ గా కార్ ఆపి ఊపిరి పీల్చుకుంటుంటే అక్కడ అందమైన స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు జై తన దగ్గరికి తీసుకొని నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఎప్పుడు నీ ఎమోషన్స్ ని అణిచిపెట్టుకోక అని చెప్తాడు. అలా చెప్తున్న అతన్ని చూసి నింగ్ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వెంటనే అతని గట్టిగా కిస్ చేసేస్తుంది. మీరే కదా చెప్పారు ఎమోషన్స్ ని దాచుకోవద్దని, అందుకే ఇలా చేశాను అని సిగ్గుపడుతూ చెప్తుంటే దానికి ఆయన నవ్వుతూ నీకు కిస్ చేయడం అస్సలు రాదు, నీ స్టైల్ కూడా బాలేదు అని టీస్ చేస్తాడు. నేను ఎప్పుడు రిలేషన్షిప్ లో లేను కదా అందుకే నాకు రాదు అని తను కోపంగా వెళ్లిపోతుంటే ఆయన వెనక నుండి పట్టుకొని చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అప్పుడు అంటుంది, అబ్బో మీకు కిస్ చేయడం చాలా బాగొచ్చు, అంటే మీరు ఇది వరకు చాలా మందిని కిస్ చేశారా అని నింగ్ అడిగితే అదేం లేదు, నువ్వే నా ఫస్ట్ పర్సన్ వి అని ఆయన చెప్తాడు. ఆ నెక్స్ట్ డే మన హీరోయిన్ అద్దంలో చూసుకొని నిన్న ఆయన ఎంతలా కిస్ చేశారో నా పెదవులు కూడా వాచిపోయాయి, కానీ ఆయన ఏంటి ఏమీ తెలియనట్టు బ్రేక్ఫాస్ట్ అడుగుతున్నాడు అని కొనుక్కుంటూ ఉంటుంది ఒకటే తిడుతూ. సడన్ గా న్యూస్ చూస్తే వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చి హెడ్డింగ్స్ లో ఉంటాయి. జై వెంటనే తన అసిస్టెంట్ కి చెప్పి ఆ న్యూస్ ని డిలీట్ చేయమని చెప్తాడు. అలా డిలీట్ చేయమని చెప్పడంతో నేను కొంచెం హర్ట్ అవుతుంది. అంటే మా స్వీట్ మూమెంట్ ని ఆయన ఎందుకు రిమూవ్ చేయిస్తున్నారు, మన రిలేషన్షిప్ బయటకు తెలియడం ఆయనకి ఇష్టం లేదా అని అడుగుతుంది. దానికి అతను ఇప్పుడే మన రిలేషన్షిప్ ఎక్స్పోజ్ అవ్వడం నాకు ఇష్టం లేదని అంటే నేను ఫీల్ అవుతుంది, అంటే మనది కేవలం ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ అయినా నేను కేవలం ఒక హౌస్ వైఫ్ ని కాబట్టి మీరు నన్ను పబ్లిక్ గా అనౌన్స్ చేయడానికి సిగ్గుపడుతున్నారా అని నింగ్ ఫీల్ అవుతుంది. ఆ మాట విన్న జైకి కూడా కోపం వస్తుంది. కానీ ఆయన మనసులో మాత్రం నింగ్ ఫీల్ అయింది అని చెప్పేసి ఒక వెలితి నడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని తన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. నా గుండెలో నొప్పిగా ఉంది, తను చూస్తే నవ్వు వస్తుంది, తను ఏడిస్తే నా గుండె తరుక్కుపోతుంది, తను కనిపించకపోతే పిచ్చెక్కిపోతుంది అని చెప్తాడు. డాక్టర్
డాక్టర్ నవ్వి మీకు ఏ హార్ట్ ప్రాబ్లం లేదు, మీరు వైఫ్ తో ప్రేమలో ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు జైకి ఒక విషయం గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు తన తాతయ్య ఇచ్చిన ఒక షెల్ నెక్లెస్ ని పోగొట్టుకొని చాలా బాధపడి ఉంటుంది కదా, అది తనకి ఎంత ఇష్టమో తెలిసిన మన ప్రెసిడెంట్ 3 days పాటు కష్టపడి చాలా దూరం ట్రావెల్ చేసి మరి ఆ పాత మోడల్ నెక్లెస్ ని వెతికి పట్టుకొని వస్తాడు. ఇంటికి వచ్చేసరికి నింగ్ చాలా ప్రొఫెషనల్ వైఫ్ గా బయట వెయిట్ చేస్తూ ఆయన కోట్ తీసుకొని సర్వ్ చేస్తూ ఉంటుంది. అది చూసి ఆయన కొంచెం షాక్ అవుతాడు. కానీ వెంటనే తనకు ఆ గిఫ్ట్ ఇస్తాడు. అది చూసి నింగ్ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతుంది. నన్ను క్షమించు నింగ్, నేను ఆ న్యూస్ ఎందుకు రిమూవ్ చేశానంటే నా ఎనిమిస్ నిన్ను టార్గెట్ చేస్తారేమో అని నాకు భయం. నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, రూల్స్ తో కాకుండా నీతో కలిసి బ్రతకాలనుంది. ఐ లవ్ యూ నింగ్ అని తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాడు. నింగ్ కూడా ఎమోషనల్ అయ్యి నేను కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మీరు నా కోసం ఇంత కేర్ తీసుకుంటారని అనుకోలేదు, ఐ లవ్ యూ టూ అని చెప్తుంది. ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని తొలగిపోయి మళ్ళీ రొమాంటిక్ గా కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ ఫస్ట్ నైట్ స్పెండ్ చేస్తారు. కొన్ని రోజులు ఇలానే సాగుతుంది. ఆ తర్వాత జై బిజినెస్ ట్రిప్ మీద ఫారెన్ వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత అతను సడన్ గా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరినీ పంపించేసి ఈ రోజు నుంచి నేను హౌస్ హస్బెండ్ ని, నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఒక సర్వెంట్ లా నేను చూసుకుంటాను అని చెప్పి ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. దానికి ఆమె అతని ఫేస్ పట్టుకొని ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు కనీసం నన్ను ఒక సోఫాలో కూర్చోడానికి కూడా భయపెడుతుంది, మీరు వియర్డ్ అనుకున్నాను, కానీ ఈ మధ్య మీ వియర్నెస్ లెవెల్ పెరిగిపోతుంది అని అనేసరికి జై ఆమెను అడుగు పట్టుకొని అయితే మరి నేను వియర్డ్ అంటున్నావు, మరి నువ్వు ఇంకా ఈ వియర్డ్ పర్సన్ తో ఉండడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. అఫ్ కోర్స్ రెడీగా ఉన్నాను, ఎందుకంటే నేను కూడా ఒక వియర్డ్ పర్సన్ కాబట్టి మనం పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాం, నార్మల్ గా బిహేవ్ చేయడానికి అవసరమే ఉండదు అని చెప్పగానే మనోడికి ఆమె హాట్ అనిపించేసి సోఫా మీదకి నెట్టి కిస్ చేస్తాడు. అక్కడే క్లోజ్ అవ్వడానికి చూస్తుంటే ఎవరైనా చూస్తారు, రూమ్ కి వెళ్దామని అంటే ఎవ్వరూ లేరు, నాకు ఇక్కడే చేయాలనుంది అని అంటాడు. ఆ మాటకి నింగ్ నవ్వి వెంటనే అతని మీదికి వెళ్లి ఫైనల్ గా ఒక వియర్డ్ పర్సన్ పెళ్లి చేసుకోవడంలో నా లాస్ ఏం అవ్వలేదు అని చెప్పి స్పెట్స్ తీసి ఇద్దరు ప్యాషనేట్ గా కిస్ చేస్తారు. దాంతో ఇద్దరు వియర్డ్ పర్సన్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు. ఇక మన స్టోరీ కూడా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకు తెలుసు కదా మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.